అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. ఏపీ అభ్యర్థులకు పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అనమాట. మరి ఏ డేట్ ఏ ఎగ్జామ్ ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాం మీకు ఇక్కడ ఏదైతే నియామక పత్రాలు ఇచ్చే వరకు. ఓకే, ఇక్కడ ఏదైతే మనము డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు చూడండి ఒకసారి. డిఎస్సి 2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ అనమాట మనకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ June 6 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట సెషన్ 1 లో. అదే విధంగా ఇక్కడ మనకైతే పోస్ట్ కి సంబంధించి కంప్లీట్ గా ఏ పోస్ట్ మీరు ఎగ్జామినేషన్ రాయవచ్చు అని కూడా కంప్లీట్ ఉందన్నమాట. అదే విధంగా ఎగ్జామినేషన్ టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ June 6 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సెషన్ 1 లో. అదే విధంగా ఇక్కడ చూడండి టీజీటీ. ఓకే, టీజీటీఎన్ఎల్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, హిందీ. ఓకే, అదే విధంగా టీజీ ఫిజికల్ సైన్స్. ఓకే, తర్వాత ఫిజికల్ సైన్స్. ఈ విధంగా మనకు ఈ యొక్క కోర్స్ ఏమైతే ఇచ్చారు, అదే విధంగా సబ్జెక్ట్ ఏమైతే ఇచ్చారనమాట. మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఏ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ రాయబోతా ఉన్నారో ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క డేట్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి ఒక వీడియో తరపు నుంచి. ఓకే, మనం ఎగ్జామినేషన్ టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పొద్దున 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఒకసారి అందరూ కూడా వెరిఫై చేయండి. ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తారనమాట. అందరూ కూడా మీకు సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్అవుట్ చేసుకోండి. ఓకే, సెకండ్ మనకి ఇక్కడ ప్రతిరోజు అనమాట 2 సెషన్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి అనమాట ఇది ఇక్కడ చూడండి June 6 రోజు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అనమాట. తర్వాత టీజీటీ మ్యాథమెటిక్స్. ఓకే, తర్వాత హెచ్హెచ్. ఓకే, మనకు టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతా ఉంటారు. ఓకే, అదే విధంగా మళ్ళీ మనకు ఏదైతే June 8 అయితే మళ్ళీ ఎగ్జామినేషన్ ఉందన్నమాట. ఓకే, హిందీ సబ్జెక్ట్ కావచ్చు, అదే విధంగా కన్నడ అంట, ఒరియా. ఓకే, ఈ విధంగా మనకు తమిళ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడ ఏదైతే మళ్ళీ 8th సెకండ్ సెక్షన్ నాడు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్. ఓకే, ఇంగ్లీష్ మీడియం, తర్వాత సాంస్క్రిట్, అదే విధంగా బయాలజికల్ సైన్స్. ఓకే, ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వస్తే మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనకు June 9 రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్. తర్వాత June 9 నాడు మార్నింగ్ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ సైన్స్ కావచ్చు, తర్వాత ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇక్కడ మనకు ఒరియా మీడియం, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇక్కడ తమిళ్ మీడియం, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇక్కడ ఉర్దూ మీడియం అనమాట. దాదాపు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనమాట లాంగ్వేజ్ సంబంధించి మీడియం సంబంధించి కూడా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈవినింగ్ 6 లో. ఓకే, ఈవినింగ్ సెషన్ లో June 9 నాడు. ఓకే, తర్వాత 10th అనమాట. 10th June నాడు మనం చూసుకున్నది ఇక్కడ బయాలజికల్ సైన్స్ అనమాట. ఓకే, అదే విధంగా 10th నాడు సెకండ్ షిఫ్ట్ లో మనం చూసుకున్నది ఇక్కడ బయాలజికల్ సైన్స్ అనమాట. ఇక్కడ మనకు బయాలజికల్ సైన్స్ కన్నడ మీడియం కావచ్చు, అదే విధంగా ఇక్కడ మనకు ఒరియా మీడియం కావచ్చు, తర్వాత మనకు తమిళ్ మీడియం కావచ్చు, ఇక్కడ ఉర్దూ మీడియం కావచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 9th రోజు అనమాట. ఓకే, 9th రోజు వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిన క్లారిటీ ఇచ్చారు హిందీ. ఓకే, ఉర్దూ. తర్వాత సెకండ్ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అనమాట. ఓకే, దీనికి సంబంధించి వాటి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 12th నాడు మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, అదేవిధంగా 12th. ఓకే, ఆఫ్టర్నూన్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం కావచ్చు, తర్వాత ఉర్దూ మీడియం కావచ్చు, తమిళ్ మీడియం కావచ్చు, అదేవిధంగా 13th నాడు మనం ఇంగ్లీష్ అనమాట. తర్వాత 13th సెకండ్ షిఫ్ట్ మనం చూసుకున్నది ఇక్కడ ఎస్జిటి ఇక్కడ సబ్జెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్. తర్వాత 14th June నాడు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకు చూడండి పీజీటీ బాటనీ కావచ్చు ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత సోషల్ స్టడీస్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకు 16th June అనమాట సోషల్ స్టడీస్ ఉంటుంది. 16th సెకండ్ షిఫ్ట్ సోషల్ స్టడీసే ఉంటుంది. తర్వాత 17th June నాడు వచ్చేసి అనమాట జువాలజీ ఇంగ్లీష్ మీడియం. తర్వాత 17th June నాడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్జిటి. ఓకే, 17th June నాడు సెకండ్ షిఫ్ట్ లో మనం చూసుకున్నది ఇక్కడ సోషల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా కన్నడ మీడియం కావచ్చు, అదేవిధంగా ఒరియా మీడియం కావచ్చు, ఇక్కడ సోషల్ స్టడీస్ తమిళ మీడియం కావచ్చు. ఓకే, సోషల్ స్టడీస్ ఇక్కడ ఉర్దూ మీడియం కావచ్చు అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ ఇచ్చారు ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట. మీకు ఏ డాట్ నాడు మీకు ఏ సబ్జెక్ట్ కో ఏ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి కంప్లీట్ గా డేట్ ఉంది, ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా. ఓకే, ఇక్కడ 18th June నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. పీజీటీ కామర్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట పోస్ట్ కి సంబంధించి. అదేవిధంగా 18 మనకు మార్నింగ్ షిఫ్ట్ లోనే ఎస్జిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా 18th ఈవినింగ్ సెక్షన్ లో పీజీటీ సాంస్క్రిట్, అదేవిధంగా 18th ఓకే సెకండ్ షిఫ్ట్ లో ఎస్జిటి. తర్వాత 19th June అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే బయో సైన్స్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత 19th June ఫస్ట్ షిఫ్ట్ లో మనం చూసుకున్నది ఇక్కడ ఎస్జిటి. తర్వాత
19th జూన్ అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్జిటి, హెచ్హెచ్, ఎస్జిటి, విహెచ్. ఓకే, ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత 20 అనమాట, 20 జూన్ అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పీజీటీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం అనేది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, దీంతో పాటు ఇక్కడ మనకి ఏదైతే క్లారిటీ ఇచ్చామంటే 17th నాడు అయిపోయింది కాబట్టి మనకు 18th నాడు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా 20 అనమాట, 20 నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చారన్నమాట. ఏదైతే ఎకనామిక్స్ కావచ్చు, ఓకే, తర్వాత సివిక్స్ కావచ్చు, ఈ విధంగా సాంస్క్రిట్ కావచ్చు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 20 జూన్ నాడు అనమాట ఎస్జిటి ఉంటుంది మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్లో. తర్వాత 22nd షిఫ్ట్లో అనమాట జూన్ 20. ఓకే, ఇక్కడ ఎస్జిటి 21 ఎస్జిటి. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే అందరైతే వెరిఫికేషన్ చేయండి. యొక్క సబ్జెక్ట్స్ అన్నింటివి కూడా కంప్లీట్ కావడానికి అయితే ఓవర్గా డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు జూన్ 6th నుంచి మనకు దాదాపుగా జూన్ ఎండ్ వరకు అనమాట టోటల్గా అన్ని కంప్లీట్గా ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్గా అన్ని పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయనున్నారు. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు ఇక్కడ ఏదైతే నియామక పత్రాలు ఇచ్చి ఓకే మీరు చేయేంత వరకు. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.